సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. జర్నలిస్టులకు సంక్షేమం అందించడంతో పాటు కళాకారులను, సమాజ సేవకులను గౌరవించి వారిని ప్రోత్సహించడం కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో ఓ భాగమని టీజేఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర చౌదరి అన్నారు. విజయదశమిని పురస్కరించుకుని తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా సంబరాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు కలిగిన ఏకైక ఫోరం తెలుగు జర్నలిస్ట్ ఫోరం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఏటా దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను జర్నలిస్టుల కుటుంబాలతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను టీజీఎఫ్ సభ్యులంతా కలిసి ఘనంగా సన్మానించారు. అంతకుముందు వేదికపై చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అలరించగా వారికి ప్రశంసా పత్రాలను అందించి ప్రోత్సహించారు. ఇక చిన్నతనం నుంచే సామాజిక బాధ్యత కలిగి పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తూ నిరుపేదలకు సాయం అందిస్తూ ఔరా అనిపించుకుంటున్న చిన్నారి సాహితీను దుశ్శాలవలతో సత్కరించి జ్ఞాపికను అందించి ప్రశంసించారు. దసరా సంబరాలు విశాఖపట్నంలో అంబరాన్ని అంటుతున్నాయి. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా దసరా సంబరాలు జరుపుతూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు దాదాపు 700 పైచిలకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా పండగ రోజు ఒక ఆనందం ఉండాలి, ఒక కానుక ఉండాలి అనే ఉద్దేశంతో టీజేఎఫ్ ఒక ప్రత్యేకంగా ఒక కానుకను సిద్ధం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా టీజేఎఫ్ కానుకను స్వీకరించడానికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరూ కూడా తరలివచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో మంచి జరగాలని, అలాగే ఈ విజయదశమి రోజు వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున మేమందరం కోరుకుంటున్నాం. అందులో భాగంగానే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది 4 పండుగలు కూడా పెద్ద ఎత్తున తెలుగు జర్నలిస్ట్ ఫోరం చేస్తూ వస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వచ్చి ఆ కానుకను స్వీకరించి ఆనందంగా తిరిగి వెళ్ళారు. అయితే ముఖ్యంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఏ కార్యక్రమం చేసినా సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఉంటుంది. తెలుగు సంప్రదాయబద్ధంగా తెలుగు సంప్రదాయాలని ఉట్టిపడే విధంగా ఈరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి కూడా కళాకారులు వచ్చి ఈరోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద అనేక కార్యక్రమాలు కూడా చేశారు. చిన్న వయసులోనే ఆ పాప సమాజం కోసం, సమాజం కావాల్సినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది. ఆ పాప జీవీఎంసీ మీదే ఒక కేసు కూడా వేసినట్టు తెలిసింది, మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఎక్కువగా పర్యావరణం మొత్తం కూడా పాడవుతున్న తరుణంలో పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నటువంటి పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయని, వాటి ద్వారా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వినాయక చవితి పండుగ రోజు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి విగ్రహాలు మొత్తం కూడా ఎక్కువగా వస్తున్నాయంటూ కూడా వాటన్నిటిని కూడా నిర్మూలించాలంటూ కూడా ఆమె అనేక కార్యక్రమాలు కూడా చేసిన నేపథ్యంలో చిన్న వయసులోనే ప్రభుత్వ అధికారులకి ధీటైన సమాధానం ఇస్తూ ఏకంగా లాయర్ నోటీసులే పంపిస్తూ సమాజం కోసం ఆమె చేస్తున్నటువంటి కృషిని తెలుగు జర్నలిస్ట్ ఫోరం గుర్తించింది. కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. జర్నలిస్టులకి వాళ్ళ వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి అలాగే దసరా సంబరాలని
ఉగాది సంబరాలని, మరి సంక్రాంతి సంబరాలని, ఇలాగ అన్ని కార్యక్రమాలు ఆ సంవత్సరంలో వచ్చిన పండుగలన్నింటినీ కూడా ఆ సభ్యులందరినీ సమావేశపరిచి వాళ్ళకు ఉత్తేజపరిచి వాళ్ళ వృత్తిపరమైనటువంటి ఉత్తేజాన్ని కూడా అందించి అలా చేయడం కూడా చాలా ముదాహం అండి. అతి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కార్యక్రమం ముందుగా కొంత చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మంచి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి కళాకారులు అందరూ చిన్నపిల్లలు చదువుకుంటున్న పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ నృత్య రీతులు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ పిల్లలందరినీ కూడా, ఆ పిల్లలనే కాకుండా ఆ పిల్లలకి శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయునికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు. ఆ అమ్మాయి కొన్ని వందల వేల మొక్కల్ని ఉచితంగా పంపిణీ చేసిందట సేకరించి. ఆ అమ్మాయికి చాలా 1,90,000 రూపాయలు ఆ మొక్కలతో ఇచ్చి ఆ డబ్బుని మళ్ళీ సామాజిక కార్యక్రమాలకి ఆమె వెచ్చించింది. చాలా చిన్న షీ స్టడీయింగ్ ఓన్లీ 8th క్లాస్ స్టూడెంటు. అటువంటి వాళ్ళని ఏరి ఈ సంఘం తీసుకొచ్చింది, ఈవేళ సన్మానం చేసిందంటే మరి తెలుగు జర్నలిస్ట్ ఫోరంని అభినందించదగ్గ విషయం ఇది.